నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం గురుగారు. గురుగారు, మనం ఈ వీడియోలో అయితే సంతానం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇదివరకు అయితే కనుక ఎట్లా పిల్లలు పుట్టేవాళ్ళు, చాలా మందికి అయితే అసలు మనం డజన్ మంది పిల్లలు ఇలా కూడా వింటూ వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే కనుక అసలు కొంతమంది పిల్లలే పుట్టట్లేదు. అలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే దేని ప్రభావం అనేది మనం ఒకసారి చెప్తూ గురుగారు, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం చూస్తే గురుడి మార్పు వలన సంతాన యోగం ఉన్న రాశులేవో ఒకసారి చెప్పి, ప్రతి రాశిలో కూడా ఈ ఆటంకం అనేది చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇదివరకు అయితే ఈ ఐవీఎఫ్ సెంటర్లు కానీ ఇవేవి తెలియవు. ఇప్పుడు చూస్తే మనకి సందుకు ఒక ఐఎఫ్ సెంటర్ అయితే కనిపిస్తూనే ఉంది. సో ఈ పిల్లలు పుట్టడానికి ఏ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారు గురుగారు. అంటే ఇక్కడ పిల్లలు పుట్టడానికి సంతానము అనేటువంటి విషయం తీసుకుంటే మనం చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి విధానాలను ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. ప్రాచీన కాలంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన పండ్లు రాలకుండా కంటి అద్దాలు వాడకుండా చక్కగా వ్యవసాయం చేస్తూ సహజంగా ఆరోగ్యకరంగానే చనిపోయేవాళ్ళు. ఇప్పుడు సగటు మనిషి ఎంతకాలం బతుకుతున్నాడు? మీరేమైనా ఆయు ప్రమాణం చెప్పగలరా? ప్రతి ఒక్కరు ఎంతకాలం బతుకుతున్నారు? అస్సలు చెప్పలేము. 30 నుండి 25 నుండి 20 నుండి ఎప్పుడైనా అంటే హార్ట్ అటాక్ కూడా వింటున్నాం. మీరు ఇప్పుడు 2-3 రకాలు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతకాలం బతుకుంటారంటే ప్రతి ఒక్కరు చచ్చే వరకు బతుకుంటారు, ఇంతే లెక్క. వాళ్ళు ఎప్పుడు చనిపోవచ్చు, పుట్టగానే చనిపోతున్నారు. అవును, దీర్ఘాయుష్ అనేది తగ్గిపోయింది. మరి ఎక్కడొచ్చిన లోపము? ప్రాచీన కాలంలో ఆహారము సహజ సిద్ధమైన ఎరువులు వేసేవాళ్ళు, పంట మార్పిడి విధానాన్ని పాటించేవాళ్ళు, అదేవిధంగా సహజ సిద్ధమైన ఎరువులు వేసేవాళ్ళు. దానివల్ల ఆహారం ఆరోగ్యకరంగా వస్తుంది. దాన్ని తినడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి జీవితం, కుటుంబ జీవితము వాళ్ళకి కరెక్ట్గా సంతానోత్పత్తి వ్యవస్థలు కరెక్ట్గా ఉండేవి. పిల్లలు సక్రమంగా పుట్టేవాళ్ళు. ఇప్పటిలాగా అప్పట్లో హాస్పిటల్స్ పెద్దగా లేవు, నార్మల్ డెలివరీసే ఉంటా ఉన్నాయి. మీకు ఎంతమంది సంతానం? 4 కుమార్తెలు, కొడుకులు, 5 మంది కూతుర్లు అని ఇలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మరి పిల్లలు లేని వాళ్ళంటూ చాలా అరుదుగా ఉండేవాళ్ళు అప్పట్లో. అంటే ఎంత సంతానం ఉంటే అంత అదృష్టవంతులుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉంటా ఉండేవి. ఇంటి యజమాని మాటపైనే అందరూ నడిచేవాళ్ళు. అటువంటి అద్భుతాన్ని మనం ఇప్పుడు ఒక పాఠాలలాగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఫ్యామిలీస్ చిన్నవైపునాయి, భార్య భర్త ఒకరు లేదా 2 పిల్లలు, సమస్యలు పెద్దవైపునాయి. ఇప్పుడు కూడా ఒకరిద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ రూల్ పెట్టింది, ఇంతకన్నా ఎక్కువ కనకూడదని. ఆ ఒకరిద్దరు పిల్లలు కూడా కనేటువంటి స్థాయిలో లేదు. అంటే ఆహారం పూర్తిగా కలుషితమైంది, ఆహారం పూర్తిగా విషపూరితం అయిపోయింది. ఇప్పుడు శాకాహారం ఉందా, మాంసాహారం ఉందా అని ఆలోచిస్తే శాకాహారము లేదు, మాంసాహారం లేదు, విషాహారం ఉంది. ఒక చికెన్కి కూడా ఒక కోడికి 42 డేస్కి అంతా 2 kgs రావాలంటే 4 to 5 times ఇంజక్షన్ వేస్తున్నారు. అది అన్మెచ్యూర్డ్ మాంసం. అది దాన్ని తెచ్చి మనం 1 kg పాయిజన్ ఇవ్వు అని అడగచ్చు చికెన్ సెంటర్కి వెళ్ళి. 1 kg చికెన్ ఇవ్వు అనే దానికన్నా 1 kg పాయిజన్ ఇవ్వు, 2 kg పాయిజన్ ఇవ్వు అని అడగచ్చు. కానీ ఇంక విధులేని పరిస్థితి, ఉత్పత్తి చేసుకుంటున్నారు. మరి దాన్ని తినడం వల్ల ఏమొస్తుంది? అనారోగ్యమే తయారవుతుంది. అప్పుడు మనకు అవసరమైనటువంటి సంతాన సాఫల్య శక్తిని కోల్పోతున్నారు. కాబట్టే ఈ ఐవీఎఫ్ సెంటర్లు అనేవి వస్తున్నాయి. అదేవిధంగా ఇంకా ఇది వచ్చి ఆహారానికి సంబంధించి ప్రాచీన కాలము, ఇప్పటి కాలానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం జ్యోతిష్ శాస్త్రంలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. జ్యోతిష్యంలో వచ్చి 5వ స్థానాన్ని సంతానం సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి లగ్నం నుంచి 5వ స్థానము, 5వ స్థానాధిపతి, తర్వాత సంతాన కారకుడు గురువు. ఈ 3 బాగుండాలి. ఇప్పుడు మ్యాచింగ్ అంటారు. మ్యాచింగ్ అంటే ఏమి? కాంబినేషన్. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాంబినేషన్ బాగుండాలి. వాళ్ళు మంచి స్కోర్ చేయాలంటే వీళ్ళిద్దరు అయితేనే కరెక్ట్గా మంచి స్కోర్ క్రియేట్ చేయగలండి. ఈ మ్యాచింగ్ కూడా ఈ వివాహంలో వీళ్ళిద్దరైతే కలిసిమెలిసి బ్రతకగలరు. సంతానము, అండర్స్టాండింగు, ఆర్థికంగాను అన్ని విధాలా బాగుంటారు జీవితాంతము అనేదే మ్యాచింగ్. కానీ మీరు అన్నట్లు చూస్తే కనుక ఇప్పుడు జనరల్గా పెళ్ళి అన్నప్పుడు మనం ముహూర్తాలు చూసేటప్పుడైనా వాళ్ళ జాతకాలు ఇవి చూసే పెళ్లి చేస్తున్నారు. అవును, అయినా కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ శాస్త్ర దోషం లేదు, శాస్త్ర దోషం ఉంటుంది. ఇప్పుడు నేను జ్యోతిష్యుడిని, నాకు ఒక మ్యాచింగ్ ఇచ్చారు, నేను చూసేసి నాకేదో పెట్టిన దక్షిణ బాగా బలంగా పెట్టారనేసి బాగలేకపోయినా కానీ ఇది సూపర్ డూపర్ మీరు చేసుకోండి అని చెప్పి అనుకోండి, నా దోషం కానీ శాస్త్ర దోషం కాదు కదా. ఇప్పుడు కోర్టులో జడ్జీలు ఎవరైనా విడాకులకు వెళ్తే భార్యాభర్తలు గొడవపడి
ఈ వీళ్ళిద్దరూ బాగుంటారు అని చెప్పే కదా ముహూర్తం పెట్టారు, అవును. ఏదో పంతులు పెట్టారు కదా, ఆ పంతుల్ని తీసుకొని రండి సాక్ష్యానికంటే ఇంకెవరైనా ముహూర్తాలు పెడతారా? లేదు కదా, అక్కడ దాకా వెళ్ళారు ఎవరు. జడ్జి గారు జ్యోతిష్యం తెలీదు, అంతే ఆయన వాళ్ళకి కలపాలని చూస్తూ ఉంటాడు, అంతే. కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, వాయిదాలు వేస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. వీళ్ళు మనసులో మారి ఒకటి అవుతారేమో, ఈ కోర్టుకి మేము తిరగలేం బాబు, మేము కలిసిమెలిసి బతుక్కుంటాము అనేదాకా వీళ్ళు తిప్పిస్తారు. అవును. అది భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఫారెన్లో అయితే ఇలా బస్ టికెట్ తీసుకుంటారు విడాకులు, అవును. అక్కడ కల్చర్ లేదు. అంతే. ఇలా తీసుకుంటారు, అలా తీసుకుని ఇలా తిరగగానే ఈమెకు కావాల్సిన భర్త వెనకనే ఉంటాడు, ఆయనకు కావాల్సిన భార్య వెనకనే ఉంటుంది. ఆయన ఎవరి పిల్లలను తీసుకుని ఆమె వచ్చి ఉంటుంది, ఈయన ఎవరి పిల్లలను తీసుకొచ్చుంటారు, వీళ్ళు తిరిగేసి మళ్ళీ వాళ్ళు సాగుతూ ఉంటారు. అంతే. అవును. అంత సులభంగా కుటుంబాలు విడిపోతున్నాయి. కానీ ఇక్కడ విడిపోవడానికి ఆస్కారం లేదు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూనే వస్తారు. ఒకరి వీళ్ళు ఒకరు తెలియాలనేసి లేట్ చేసేది. అంతే. కాబట్టి ఇక్కడేమి సంతానం ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను చెప్పినటువంటి గురువుని, పంచమాధిపతిని, పంచమ స్థానాన్ని చూడాలి. ఇప్పుడు మాకు తంత్ర జ్యోతిష్యం అనేది నేను చెప్పేది. ఈ తంత్ర జ్యోతిష్యంలో సంతాన స్థానం అనేది నిర్జీవమై ఉంటే ఓకే. ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం నిర్జీవం అయిపోతుంది. భూమిపైన పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి ఒక స్థానం నిర్జీవం అవుతుంది. ఓకే. ఆ నిర్జీవం అయితే సంతాన స్థానం అయితే పిల్లలు పుట్టరు. ఓహో, అంటే ఏదో ఒక లోపాలతోనే పుడతారు కనుక సో అది సంతాన పరంగా ఇప్పుడు అదే నిర్జీవ ఉమ్, రాసి 10వ స్థానం నిర్జీవం మీద అనుకో, వృత్తులు సెట్ అవ్వరు. 10వ స్థానం అంటే వృత్తి, వాళ్ళు ఏ వ్యాపారం చేసినా సెట్ అవ్వదు. అది నిర్జీవం అయితే ప్రాణం లేదు. ఓ, ఇంకేం చేసినా దానికి దానికి రెమెడీ పరిష్కారాలు ఉన్నాయి. ఉంటాయి కదా. పరిష్కారం లేకపోతే సమాధానం లేకపోతే ప్రశ్నే కాదు. అవును కదా. సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు. అసలు సమాధానమే లేదంటే అది ప్రశ్న కాదని అర్థం. ఓకే. అదే లగ్నమే నిర్జీవం అయితే 12 ఏదైనా నిర్జీవం కావచ్చు కదా, వశీకారమే ఉండదు. మాకు ఆస్తుంది, మా అబ్బాయి అందంగా ఉన్నాడు, మాకేమి పెట్టద్దండి, బిడ్డనిస్తే చాలు, అవును. ఎన్ని ఆఫర్లు పైన ఆఫర్లు, ఆషాఢం ఆఫర్లు, సంక్రాంతి ఆఫర్లు, దీపావళి ఆఫర్లు అన్నీ కలిపి కూడా ఇస్తారు. అదే. అమ్మాయి ఎందుకో నాకు నచ్చలేదు అంటుంది ఆ అమ్మాయి. ఇతనికి జన్మ లగ్నమే నిర్జీవమైంది కాబట్టి అందం వేరు, వశీకారం వేరు. అంటే ఎవరిని అట్రాక్ట్ చేసుకోలేరు. అలా పంచమ స్థానం నిర్జీవం అయితే సంతానం ఉండదు. ఓకే. సంతానం వచ్చిన అబార్షన్స్ అవుతుంటాయి. కాబట్టి ఈ పంచమ స్థానాన్ని చూడాలి ముఖ్యంగా. అదే పంచమాధిపతి తిథి శూన్యము అని ఒకటి ఉంటుంది. తిథి అనేది మన విధిని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి 2 రాశులు శూన్యం అయిపోతాయి. శూన్యం అంటే 0. ఒక రాశి నిర్జీవం అవుతుందని చెప్పాను, ఇంకొక 2 రాశులు శూన్యం అవుతాయి. శూన్యం అంటే 0 అనేది అర్థము. ఇంగ్లీష్లో 0, తెలుగులో శూన్యము. ఆ శూన్య రాశి ఏదో ఐదో రాశి శూన్యం అయితే సంతానం శూన్యం. 7వ స్థానం శూన్యం అయితే 7వ స్థానం అంటే భార్య లేదా భర్త, వివాహం శూన్యం. అంటే పెళ్లి చేసుకునే విడిపోతారు. పెళ్లి కాదు, వశీకరణ రాదు. 7వ స్థానం శూన్యం, 0. లెక్క వేస్తే మొత్తం కింద 0 వచ్చింది ఆన్సర్. 7వ స్థానం శూన్యం. మరి ఇంతవరకు లేవా గురుగారు ఇవన్నీను? అంటే జనరల్గా జ్యోతిష్యం అనేది ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుండో ఉంది కదా, మరి అప్పట్లో ఇలాంటి స్థానాలు లేవంటారు? ఎందుకు లేవు, ఉన్నాయి. మరి లేకపోతే కొత్తగా ఊడిపడింది ఏం కాదు, నేనెట్లా క్రియేట్ చేయగలను? అవునవును, అంటే ఇప్పుడే ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటారు ఇలాంటి? ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? చెప్పకపోతే అది మరుగున పడుతుంది, చెబుతూ వస్తే వెలుగులోకి వస్తుంది. ఒక రీసెర్చ్ అంటే ఏంది? ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తాడు. రీసెర్చ్ అంటే ఏమి? రీసెర్చ్ మళ్ళీ వెతకడము, మళ్ళీ పరిశోధించడము. అంటే ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నది మరుగున పడిపోయి ఉంటుంది, మళ్ళీ వెతికి ఇది వెలుగులోకి తీసుకొచ్చాను, ఇది 3000 సంవత్సరాల నాటిది, నేను మళ్ళీ వెలుగులోకి తెచ్చాను. ఇది నేను తయారు చేయడు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా రీసెర్చే. ఎందుకు ఇలా జరుగుతుంది అని చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కాబట్టి పంచమ స్థానం శూన్యమైన, పంచమ స్థానం నిర్జీవమైన, పంచమ స్థానం అంటే సంతాన కారకుడైన గురువు నీచబడిన, గురువు వక్రించిన, రివర్స్ అవుతాయి కదా ప్లానెట్స్. అదేవిధంగా పంచమ స్థానానికి అష్టమాధిపతి పంచమంలో ఉన్న. అష్టమం అంటే ఏమి? ఆయుష్ స్థానము. అష్టం అంటే కష్టము, ఒక రంధ్రము, ఒక జల్లెడ, ఒక బావి, ఒక లోయ. అష్టమ స్థానం అంటే ఎవరికైనా ఆ గ్రహం వచ్చి పంచమంలో కూర్చున్న సంతానం సమస్య ఉంటుంది. కాబట్టి పెళ్ళి అయ్యేటప్పుడు మ్యాచింగ్ చూసినా చెప్తారు, కడుపు పొంతనం బాగుందా అని అంటారు. దాని అర్థం ఏమి? వీళ్ళకి పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టేది కడుపులోనే కదా. అవును. దానికి టైటిల్స్ అలా వస్తాయి. మరి అప్పుడు నిజంగా జాతకం క్లియర్గా చూస్తే వీళ్ళకి పిల్లలు పుట్టరు అని వాళ్ళకి తెలిసిపోతుందా జాతకం? కదా అది జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళ యొక్క నాలెడ్జ్ బట్టి ఉంది.
ముందుగానే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఒక అన్నీ ఇద్దరు తెలుసుకోవచ్చు, మ్యాచింగ్ అంతే వస్తే గనుక. తెలుసుకోవచ్చు ఓకే. తెలుసుకోవచ్చు. మ్మ్. కాబట్టి మెడపొంతనం ఉందా? ఆ, మెడపొంతనం అంటే మరి మెడలోనే కదా మంగళసూత్రం ధరిస్తారు. అవును. అంటే ఇద్దరు సరి జోడుగా ఉన్నారా? ఆ, ఈ భుజాలు మెడ అంటే ఇక్కడ వస్తుంది, ఇద్దరు పక్కన నిలబెడితే. ఆ. ఓకే. రజ్జు అంటే శక్తి, మ్మ్. మనకు శారీరక శక్తి అనుకూలంగా ఉందా? మ్మ్. ఇప్పుడు ఒక భార్య ఒక భర్తకి ఇద్దరికి పెళ్లి చేస్తే మ్మ్. 6 నెలల తర్వాత మ్మ్. ఈయన శక్తి ఆమెకి వెళ్తుంది, ఆమె శక్తి ఈయనకు వస్తుంది. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకే. అప్పుడే ఆమె కూడా ఒక తల్లి అవుతుంది. ఓకే. ఆ, అప్పటి వరకు వాళ్ళు నవదంపతులే. ఒక తల్లికి, ఒక బిడ్డకు తల్లి అనిపించుకునే వరకు ఆమె నవదంపతుల లెక్క వాళ్ళు. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అనే ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. అంతే. ఆ. ఇట్లా ఉంటాయి స్టేజెస్. ఇవన్నీ చూడాలి. మ్మ్. కాబట్టి ఇక్కడ 5వ స్థానం బలంగా ఉందా? ఒకవేళ బలహీనంగా ఉంది, ఫ్యామిలీస్ అండర్స్టాండింగ్ వచ్చేసింది, మ్మ్. మేము ఏదో ఒకటి పరిహారాలు చేసుకుని మేమే ఈ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు, అప్పుడు పరిహారాలు తీసుకోవాలి. అంతే. ఆ. ఆ పరిహారం తీసుకొని ప్రొసీడ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు జ్వరం వస్తుంది, పరిహారం ఏంటి? ఇంజక్షన్, ట్యాబ్లెట్. టాబ్లెట్. మ్మ్. ఆకలిస్తుంది, పరిహారం ఏమి? ఫుడ్ తీసుకోవడం, సరిపోయింది. మ్మ్. ఆకలేసినప్పుడు మనం పుస్తకం చదివితే ఆకలి దొరుకుతుందా? లేదు కదా. బుద్ధి సరిగా లేకపోతే పుస్తకం చదవాలి, మ్మ్. మనసు బాగాలేకపోతే సంగీతం వినాలి. దేనికి తగ్గ ఫలితం అదే చేసుకోవాలి. మ్మ్. ఇట్లా. కాబట్టి ఈ పంచమ స్థానము, పంచమాధిపతి, ఓకే. సంతానకారుడు గురువు, ఈ మూడుని చూసి ఒకవేళ సరిలేకపోయినా మ్మ్. దానికి పరిహారం తెలుసుకొని చేసుకోవాలి. ఓకే. పంచమ స్థానము అంటే కులదేవత అని అర్థం. మ్మ్. ప్రతి ఒక్కరికి కులదేవత ఎక్కడ ఉంటుందంటే 5వ ఇంట్లో ఉంటుంది. ఇవి కానీ డ్యామేజ్ అంటే కులదేవత అనుగ్రహం లేదు అని అర్థం. ఓకే. కులదేవత ఎవరు అంటే ఏం చెప్తున్నారు? వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అంటున్నారు. వాళ్ళు యుగదేవతలు, పరదేవతలు. అంతే. కులదేవతలు అంటే వాళ్ళకు గుడులు ఉండవు. అవును. ఆ. పంట పొలాల్లో మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, కానగ చెట్టు లాంటి చెట్ల కింద ఆ. పుట్టమట్టితో విగ్రహాలు చేసి ఓకే. ఆ. వాటిని చెట్ల కింద పెట్టి ముగ్గులు వేసి ఆ దేవుడు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి మంచి మధ్యాహ్నం చిన్నపిల్లలకు తల వెంట్రుకలు తీసి చెవులు ముక్కులు కుట్టి ఆ దేవతలకు ఇచ్చే ప్రత్యేకమైన నైవేద్యాలు బలులు కావచ్చు ఏదైనా వచ్చి సమర్పించి అక్కడే అందరూ భోంచేసి మిగిలిన కూడా అక్కడే పూజ చేసి వచ్చేస్తారు. ఓకే. ఆ. వాళ్ళు ఆ దేవతలైన వాళ్ళు పిలిచినా రారు, మాకు ఆ దేవుళ్ళు మేము రాము అంటారు. కులదేవత వ్యవస్థ ఇలా ఉంటుంది. అది తరతరాలకు అంది ఇవ్వకుండా పెద్దలు పోయారు, లేదంటే అందుకోకుండా ఇప్పుడున్న వాళ్ళు అయిపోయారు. కాబట్టి కులదేవత ఏంటి, ఆ దేవతకు నైవేద్యాలు ఏంటి, ఏ చెట్టు కింద పెట్టాలి. అది చెట్లు కూడా దేవతలే తెలియదు. యాక్చువల్గా. అంతే. చెట్లలో చాలా శక్తి ఉంది. అది తెలుసుకోకపోవడం వల్ల తెలియనప్పుడు ఏం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి మా కులదేవత అంటున్నారు. అదే. ఆయన కలియుగ దైవం వెంకటేశ్వరుడు, క్లియర్గా టైటిల్లోనే ఉంది. అంటే గ్రామ దేవతలు ఎలాగో ప్రతి గ్రామ దేవతలు, సరిహద్దు దేవతలు, కులదేవతలు, యుగదేవతలు, పరదేవతలు, ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. అవి ఎవరికి ఏంటో కులదేవత దగ్గరికి చేయాల్సి పని కులదేవత దగ్గర చేయాలి. కులదేవత ఆధార్ కార్డు లాంటి దేవత. మొట్టమొదట మనకు ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంట్, భారతదేశంలో ఎక్కడ తిరగాలన్నా. ఇప్పుడు ఈ కులదేవత ఆరాధన చేయకుండా ముక్కోటి దేవతలను మన ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగిన ఫలితం రాదు. అష్టాదశ శక్తి పీఠాల ఫలితం రాదు. అక్కడ పరివార దేవతలు ఉంటారు ఆలయంలో. ద్వారపాలకులు, ఆ దేవత యొక్క వాహనము, ఆలయం పైన రకరకాల రంగులతో ఉన్నటువంటి కొన్ని రాక్షసులాగా ఆయుధాలు ఎత్తుకుని ఉంటారు. వాళ్ళంతా పరివార దేవతలు, వాళ్ళ యొక్క సెక్యూరిటీ వాళ్ళు. మూల విరాట్కి సెక్యూరిటీ వీళ్ళంతా. వాళ్ళు రిపోర్ట్స్ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు వచ్చేటువంటి భక్తులది. ఒక వ్యక్తి వస్తుంటే ఇతను తల్లిదండ్రులు చూస్తున్నాడా, వాళ్ళ కులదేవుని పూజించినాడా లేదా, అన్ని రిపోర్ట్స్ రాసి మూలదేవత దగ్గర పెడతారు. మనం వాళ్ళంతా కూడా పట్టించుకోకుండా నేరుగా పోయేసి దేవుని మొక్కుతాం. అంతే. ఒక ఎమ్మెల్యే కన్సిల్ ఎలా ఉంటారు, అలాగే ఇక్కడ కూడా ఓకే. శివుడికి నందీశ్వరుడు, అక్కడ ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు, అవును. ఇంకా ఆలయం చుట్టూ పరివార దేవత ఉంటారు. వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే చాలు, మనకి ఏ పని అయిపోతుంది. కాబట్టి కులదేవత అనుగ్రహం లేకుండా వెళితే వాళ్ళు కూడా అక్కడ పర్మిషన్ రాదు. ఓకే. ఇప్పుడు మన వీధిలో ఒక డ్రైనేజీ డ్యామేజ్ అవుతుంది, రిపేర్ చేయాలి, గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేయాలి. ప్రధానమంత్రి లెటర్ పెడతారా, లేదంటే మున్సిపల్ పంచాయతీ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీనే చూసుకుంటాం. మరి ప్రధానమంత్రి దేశాధినేత కదా, ఆయన పట్టించుకోవాలి కదా. అన్ని విషయాలు ఆయన దాకా. దానికన్నా నియమించబడ్డటువంటి అధికారి మనకు అందుబాటులో ఫోన్ చేయాలి. అవును. కాబట్టి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వాళ్ళు కులదేవతలు మన ఇంటి కోసమే, మన కోసమే, మనకు ప్రతి విషయానికి అందుబాటులో ఉండే వాళ్ళు. అంతే. కాబట్టి కులదేవత అంటే 5వ స్థానము.
వంశము అభివృద్ధి చెందాలని 5వ స్థానము, సంతానం కలగాలని 5వ స్థానం. కాబట్టి సంతానం కలగాలంటే కులదేవతారాధన. ఓకే. ఏ రాశి వారికి అలా ఎవరికైనా సరే 5వ స్థానం కులదేవత, 5వ స్థానం సంతానం. ఎవరికైనా ఒకే ఈక్వల్ రూల్ తెలుసుకోవాలి అయితే ఎవరి తెలుసుకోవాలి. కులానికి. గురువు వక్రంగా ఉంటాయి అప్పుడేమవుతుంది, గురువు సంతానకరుడు వక్రం వెనక్కి తిరిగాడు, అప్పుడు అభాషణ అవుతుంది. ఓకే. గురువు వక్రం అంటే ఆ, గురువు అంటే టెంపుల్. గురువు గ్రహము యొక్క బలం ఎక్కడుంటే అక్కడ ఆలయం కట్టబడుతుంది. ఆలయం కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గురుద్వారా కానీ, పూజా స్టోర్ కానీ, యోగా సెంటర్ కానీ ఒక చోట కట్టారంటే అక్కడ గురుగ్రహ ప్రభావం ఉంటేనే కట్టబడుతుంది. ఈ గురువు వక్రం అయితే ఏమవుతుంది, అబౌట్ ఏ గుడికి వెళ్ళినా ఫలితం రాదు. వక్రం కదా, ఏ టెంపుల్కి వెళ్తానే ఉంటారు. మేము ఎన్నో దేవులు మొక్కాము, మాకు ఏదో అనుగ్రహించాలంటే గురువు వక్రంగా ఉన్నప్పుడు పుట్టారు. ఓకే. సంతానము కలగదు, డబ్బు రాదు, వచ్చిన నిలవదు, లేదా చాలదు. గురువు ధనకారకుడు, ఫైనాన్స్, బ్యాంక్ మేనేజర్ అయినా. అదే. బంగారు తాకట్టు పెట్టిన పరిస్థితి వస్తుంది. గురువు అంటే బంగారు కాబట్టి. కాబట్టి ఇన్ని దుష్ఫలితాలు ఉంటాయి. ఓకే. సంతానము, ధనము, దైవానుగ్రహము ఇవన్నీ రావు. ఓకే. కాబట్టి ఏం చేయాలి, గురువు వక్రమైనప్పుడు పరిహారం ఎలా చేసుకోవాలి? ఇప్పుడు కులదేవతను ఆరాధించుకోవాలి 5వ స్థానం అని. ఈ గురువు వక్రం ఇప్పుడు సంతానకారకుడు వక్రమయ్యాడు కదా. గురువు అంటే పసుపు రంగు. గురువారం రోజు ఒక పసుపు రంగు రిబ్బన్ తీసుకుని ముక్కలు ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలిపి అక్కడ పోయాలి. గురువు వక్రం కదా, ఆయన యొక్క కారకత్వం మనం వక్రం చేయాలి. అంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్. దానికి ఆ కారకత్వం మనం వ్యతిరేకించాలి. గురువు అంటే డబ్బులు అని చెప్పాను కదా, ఆ డబ్బును రివర్స్ కౌంటింగ్ చేయాలి. అంటే గాంధీ మహాత్ముల వైపు కాకుండా బోలించి లెక్క పెట్టాలి. ఓకే. ఒకటి పైకి, ఒకటి ముందుకి, ఒకటి కిందికి, ఒకటి వెనక్కి ఇలా లెక్క పెట్టాలి. డిజార్డర్లో కౌంటింగ్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బు కలిసి వస్తుంది. ఎవరికైనా గురువు వక్రించిన వాళ్ళకి మాత్రమే. ఓకే. అది ఎలా తెలుస్తుంది గురుగారు? జాతకం వేస్తే 6 అని రాసుంటారు గురువు పక్కన, రెట్రోగ్రేడ్. ఓకే. ఈరోజు ఈజీ, జాతక ప్రతి పరిశీలన మనకి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ప్రెసెంట్ గ్రహాల స్థితి ఏ టు జెడ్ ఓకే. సునిశ్చితమైన పరిశీలన చేస్తే తెలుస్తుంది. అదే గురువు టెంపుల్ అని చెప్పాను కదా, ఏ టెంపుల్కి ఫలితం రాలేదు కదా. అవును. మరి ఫలితం గుడికి వెళ్ళైతే ఫలితం రావాలి కదా. కాబట్టి గుడిలోకి వెళ్ళి ఒక 4 రోజులు వెనక్కి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. గుడిలో వక్రించి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల గురువు వక్రత నశిస్తుంది. ఓకే. ఏదో మర్చిపోయినట్టు ఒక 4 రోజులు వెనక్కి వచ్చి పోవాలి, అప్పుడు ఫలితం వస్తుంది. అంటే ఆ కారకత్వం మనం ఏం చేస్తున్నాం, వక్రింప చేస్తున్నాం. గురువు అంటే బంగారం అని చెప్పాను కదా, కాబట్టి బంగారం తాకట్టు పెట్టిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఈరోజు ఎక్కువ కంపెనీలు ఏమైపోయినాయి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరలకి కొనబడిన కంపెనీలు ఎక్కువైపోయినాయి. అవును. అంతేగా. అంటే గురువు వక్రమైన వాళ్ళంతా ఏం చేస్తారు, తీసుకోలేకపోతున్నారు. బంగారు తాకట్టు పెడతారు, విడిపించుకోలేకపోతుంటారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఈ గురువు వక్రత్వం అయితే బంగారం అలా వెళ్తుంది కాబట్టి ఓకే. ఓ చిన్న ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ గోల్డ్ ఒకటి గురువారం రోజు అవసరం లేకపోయినా తాకట్టు పెట్టాలి. ఓ 1000 రూపీస్ 2000కి పెట్టాలి. మళ్ళీ గురువారమే విడిపించాలి, మళ్ళీ గురువారమే తాకట్టు పెట్టాలి, గురువారం విడిపించాలి. బంగారాన్ని ముందుకి వెనక్కి వక్రం చేస్తూ ఉంటే గురువు వక్రత నశించి మీ ఆల్రెడీ తాకట్టు ఉన్న బంగారం కూడా విడిపించుకొని బలం వస్తుంది. ఇది పరిహారంగా చేయాలి. మార్వాడి దగ్గరనే పెట్టాలి. మార్వాడి అంటే శుక్రుడు, గురువు అంటే బ్రాహ్మిన్స్. ఓకే. వాళ్ళు 5 నిమిషాలు రిసిప్ట్ ఇస్తారు. బ్యాంకులోకి వెళ్తే మినిమం 10,000 ఇస్తాము. అవును. ఆడంతా చెకప్ 1 గంట కూర్చోవాలి. అవును. కాబట్టి సులభ రీతిలో ఇలా చేసుకోవాలి. కాబట్టి సంతానకారకుడి యొక్క వివిధ ఇతర కారకత్వాలు కూడా నేను పరిహారం చెప్పాను. సంతాన స్థానాన్ని చూసుకోవాలి. నిర్జీవత్వానికి కులదేవత ఆరాధన చేస్తూ ఇంకొక ఆ స్థానం 5వ స్థానం, ప్రతి స్థానంలో 3 నక్షత్రాలు ఉంటాయి. 12 రాసుల్లో 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి. ఏ పాదము ఏ నక్షత్రం డ్యామేజ్ అయింది అంటే నిర్జీవమైంది లేదా శూన్యమైంది ఏదో చూసుకొని దానికి ఒక టెంపుల్ ఉంటుంది. అది నార్త్ ఇండియాలో ఉందా, సౌత్ ఇండియాలో ఉందా, ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా చూసుకొని ఆ ఆలయానికి ఒక నిర్దిష్టమైన రోజు ఉంటుంది, ఆ రోజు వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకొని వస్తే వీళ్ళకు ట్రీట్మెంట్ ఫాస్ట్గా సెట్ అవుతుంది. ట్రీట్మెంట్ సైన్స్ ఉంది, వైద్యం ఉంది. వైద్యో నారాయణ హరి వాళ్ళు కూడా దేవుళ్ళే. ఇక్కడ దైవబలాన్ని యాడ్ చేసుకుని వాళ్ళ దగ్గర పోతే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. అవును. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, సంతాన లేని సమస్యతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. గురుగారు చెప్పినట్లు ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఫస్ట్ అయితే కనుక ఒక్కసారి మీ జాతక పరిశీలన చేయించుకోండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి స్థానాల్లో నిర్జీవం ఉందో ఈ విషయాలు అయితే తెలుస్తాయట. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.